ఒక వారం 10 రోజుల నుంచి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా 5 మాసాలు చూశాం. చంద్రబాబు గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. కానీ వారిలాగే మనం కక్ష సాధింపు చర్యకు దిగితే, వాళ్ళలాగే చర్యకు ప్రతిచర్య చేస్తే ఇప్పటికే ఈ రాష్ట్రం నష్టపోయింది. మనం కూడా అదే విధంగా చేస్తే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా చేద్దాం. ఎవరు చట్టాన్ని వ్యతిరేకించినా, చట్టం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా చట్ట ప్రకారమే ముందుకెళ్దామని 5 మాసాలు సహనంతో ఓర్పుతో ఉన్నాం. కానీ వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు. అనునిత్యం ఏ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ బాబు గారు దళిత హోంమంత్రిని చూడకుండా ఇష్టానుసారంగా బండబూతులు, వినడానికి వినలేనటువంటి మాటలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, ఈ రోజు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారు? కక్ష సాధింపు చర్యలా? ఆ రోజు మేము నీ కుటుంబం మీద తప్పుడు మాట్లాడలేదు, నీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద తప్పుడు మాట్లాడలేదు. ఆ రోజు నువ్వు ఏదైతే ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు తీసుకున్నావు, నీ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందో మేము మాట్లాడితే మా మీద కేసులు పెట్టాం. సోషల్ మీడియాలో ఈ పథకం వల్ల, నీ నిర్ణయం వల్ల ఈ వర్గానికి నష్టం జరుగుతుందని ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశావు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మేము తీసుకున్న నిర్ణయాల మీద నువ్వు ప్రశ్నించు. ఈ పథకం బాగులేదను, ఈ నిర్ణయం బాగులేదను, మేము వెల్కమ్ చేస్తాం. మంచి అయితే మంచి చెప్తాం, ఇది బాగుంటే బాగుందని చెప్తాం. కానీ దాన్ని వదిలిపెట్టి 5 మాసాలైనా సరే ఇంకా మమ్మల్ని బూతులు తిడుతూ, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ, రాజకీయానికి సంబంధం లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడితే దానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే మా మీద కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీనికి మనం పులి స్టాప్ పెట్టాలి. ఇప్పుడే చెప్పారు. ఈ రోజు చూస్తున్నాం అసలు ఏమన్నారు. దానికి కొన్ని బ్లూ మీడియా వత్తాసు పలుకుతున్నారు. ఈ రోజు ఒక పార్టీ శాసనసభలో కనిపించడం లేదు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని అవమానపరిస్తే నేను బయటికి వెళ్తాను, కానీ మీరెట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు. శాసనసభలో చివరి నిమిషం వరకు ఉండాలి. ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలి. మైక్ ఇవ్వకపోయినా, అవమానం పరిచినా మన డ్యూటీని మనం నిర్వహించాలని చివరి నిమిషం వరకు ఎన్నో అవమానాలు భరించాం. అవమానాలంటే మామూలు అవమానాలు కాదు, దారుణాతి దారుణంగా. ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఆ రకంగా మాకు హింస పెట్టినా మా డ్యూటీ మేము చేశాం. ఈ రోజు నువ్వు చేసిన పాపాలకి ఈ రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేయడం వల్ల నీకు ప్రజలు తీర్పిచ్చారు. నువ్వు రావాలి, రాకపోయినా పర్వాలేదు. దానికి అడ్డదిడ్డంగా ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో అమలుపరుచుకుంటున్నాం. ఎవరమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అది జరిగి తీరాలి. కానీ నేను 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను. ఈ రోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని మొండికేసుకుని కూర్చున్నా. ఎక్కడైనా ఉందా? శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు, అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను కొచ్చిలేసి ఇబ్బంది పెడతారు, లేకపోతే కావాలని రఘురామ కృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే మాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. తెలీదా ప్రతిపక్షం అంటే? తెలీదా ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో? తెలీదా ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అడ్డంగా మాట్లాడి నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకి వెళ్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాను.